హలో ఫ్రెండ్స్, నేను మీ లాస్ట్ చారిని. మనం గత ఒక 1 వీక్ నుంచి అంటే ఫుల్‌గా అలచల్ అవుతున్నది ఏంటంటే తెలుసు కదా! ఆన్‌లైన్ బెట్టింగ్. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఏంటంటే బుల్లు తరం నుంచి బిగ్ స్టార్స్ వరకు ఈ వీళ్ళే కాకుండా ఏంటంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి మాట్లాడుకోవచ్చన్నమాట. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏంటంటే వీళ్ళు గుడ్డిగా నమ్ముతారు ఫాలోవర్స్ తెలుసు కదా! మనం కొన్ని నేమ్స్ చూసుకుంటే ఇప్పుడు వైజాగ్ నాని ఒకరు అండ్ ఏంటంటే అర్ష్ ఒకడు ఇంకొకడు ఏంటంటే మనం చూసాం భయ్యా సన్నీ యాదవ్ అండ్ ఇమ్రాన్. ఆ! అలాగేంటంటే మన 'బుల్లితెర' నటులు గూడా 'విష్ణుప్రియ' ఇంకా చాలా మంది 'టేస్టీ తేజ' చాలా మంది నేమ్స్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. 11 మందిని అరెస్ట్ చేయడం గూడా జరిగింది. అయితే ఏంటంటే అరెస్ట్ చేయడమే గాదు వీళ్ళకి కౌన్సెలింగ్ గూడా ఇచ్చారని తెలిసింది. నిన్న చూసాం. 'విష్ణుప్రియ' పోలీస్ స్టేషన్‌కెళ్ళి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కెళ్ళి తను చెప్పింది. ఇట్లా నేను ప్రమోట్ చేశాను అండ్ తను తప్పు ఒప్పుకుందనే అనుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రమోట్ చేయడమే కాకుండా అంటే వాళ్ళ వల్ల కొన్ని వందల ప్రాణాలు పోయాయిక్కడ. వీళ్ళకేంటంటే డబ్బు. వీళ్ళకి డబ్బు ముఖ్యం. ఇది తెలిసి చేశారో, తెలియక చేశారో తెలీదు గానీ, ఇది పెద్ద తప్పని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఆపడానికి ఒకే ఒక్క మగాడనమాట. ఆయనే నాగన్వేషణ అన్నమాట. చాలా ట్రై చేస్తున్నాడన్నమాట. చాలా ట్రై మామూలు ట్రై కాదు. గట్స్ ఉన్నాయి ఆ మనిషికైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగన్వేషణ అనే వ్యక్తి ఇక్కడే కాదు కదా! మన ఇండియాలో లేడు. ఔట్ ఆఫ్ లో ఉండి ఇట్లా ఇది జరుగుతుందని చెప్పి సజ్జనార్ సార్ తెలుసు కదా! ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఆయన కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం? మన యువత కోసం. హ్మ్. ఈ ప్రమోట్ చేసే దాంట్లో చెప్తున్నాను మెయిన్ ఏంటంటే అర్స సాయి గురించి మాట్లాడుకోవచ్చు. ఈ అర్స సాయి అనే వ్యక్తి ఏంటంటే ఒక కొంతమందికి హెల్ప్ చేస్తాడు. హెల్పింగ్ కేసులో ఏంటంటే మనం ఆయన్ని మెచ్చుకోవచ్చు. అంటే హెల్పింగ్ చేస్తాడు గానీ, ఈ హెల్పింగ్ చేసే విధానం కూడా ఎలా ఉంటదంటే ఓకే. ఈయన ఒక హెల్ప్ చేస్తున్నాడు మంచి వ్యక్తి అని చెప్పి ఒక 10 మంది ఫాలో అవుతారండి. ఆ ఫాలో అవ్వడమే కాకుండా ఆయన్ని గుడ్డిగా నమ్ముతారు. ఓకే. ఈయన మంచి వ్యక్తి అంటే కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు. ఏమి లేనోళ్ళకి కూడా ఆయన జీవితాలని కూడా కొంచెం ఆహ్, పెంచుతున్నాడు అనే ఉంటది గదా! లోలో ఉన్న వ్యక్తులు కొంచెం పెంచుతున్నాడంటే ఉంటది గదా! అలాగేనే ఆయన గుడ్డిగా నమ్మి ఇప్పుడు ఆయనేంటి బెట్టింగ్ యాప్స్‌లోనే ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే ఆయన గుడ్డిగా ఫాలో అయిపోతారు. దానివల్ల ఏంటి వాళ్ళు అప్పు చేసి లేదా పక్కింట్లో ఎవరైనా డబ్బులడిగి లేదా ఎవరినైనా అప్పు చేసి ఇంట్లో ఉన్న డబ్బులు ఉంటే అయ్యి ఖర్చుపెట్టేసి బెట్టింగ్‌లో యాడ్ చేసి ఎంత ఏంటంటే ఆస్తి అంతా పోయి కుటుంబాలు రోడ్డున పడిపోయి వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా విషయాలు అయ్యే జరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్ దగ్గర నుంచి చిన్న చిన్న చిరు వ్యాపారుల వరకు ఈ బెట్టింగ్ యాప్స్‌లో నిమగ్నం ఉన్నారు ప్రతి ఒక్కరు. అర్థమవుతుందా? అయితే ఏంటంటే ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ అయ్యే కాదు. బిగ్ ఫిషర్స్ కూడా చాలా మందున్నారు. ఇప్పుడు మెయిన్ వ్యక్తి గురించి సెకండ్ వ్యక్తి గురించి ఎవరంటే ఇమ్రాన్ ఖాన్. ఈ మనిషి ఏంటంటే రోడ్డు మీద పిచ్చి పిచ్చి ఏసాలేస్తూ అలాగే ఏంటంటే వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఫార్మ్ అయిపోయి అంటే వీడియో చేస్తారన్నమాట. చాలా ఫన్నీగా ఉంటాయి. అండ్ రైడ్స్ బైక్ రైడ్స్ కూడా చేసి వీళ్ళేంటంటే ఒక బుడ్డోడిని ఒకడిని పెట్టుకున్నాడు. వాడి పేరేంటే బబ్బు అన్నమాట. వీళ్ళంతా అంటే ఓకే. నవ్వించడం ఓకే. కానీ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఏంటంటే జనాలు ప్రాణాలు తీస్తారని చెప్పుకోవచ్చు. ఎంత ఎంత దారుణం అంటే దీని గురించి గవర్నమెంట్ గూడా అంటే ఐ మీన్ గవర్నమెంట్ గూడా చాలా ట్రై చేయాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్స్ యాప్ అనేది ఆగాలి. హ్మ్. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏంటంటే గుడ్డిగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బాగా ఫాలో అవుతారన్నమాట జనాలు. ఈ సెలబ్రిటీస్‌ని కాదు ఫాలో అయ్యేది. ఒక పొలిటికల్ లీడర్‌ని కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని కాదు ఈళ్ళు ఫాలో అయ్యేది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు. రోడ్డు మీద పిచ్చి పిచ్చి ఏసాలేసుకొని ఇట్లా ఏదైనా పిచ్చి పిచ్చి వీడియో చేసేవాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. వాళ్ళు చెప్పింది బాగా వాళ్ళకి మైండ్‌కి ఎక్కుతదన్నమాట. అర్థమైంది. ఈళ్ళేంటంటే ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసి జనాలను నాశనం చేస్తున్నారని చెప్పుకోవచ్చన్నమాట. ఇంకో వ్యక్తి ఎవరంటే వైజాగ్ నాని. మనోడేంటో ఒకప్పుడేంటంటే సముద్రంలో ఫిష్‌లు పట్టుకుంటూ అట్లా ఇట్లా బతుకుతూ ఉండేవాడన్నమాట. అలాంటోడు తప్పులేదు. ఇప్పుడు ఆయన వృత్తిని ఆయన యూట్యూబ్‌లో చూపించి ఇట్లా చేస్తే ఆయన పాపులర్ అయ్యాడు తప్పులేదు. ఆయన రూ. 4 ఇస్తే తప్పులేదు. కాకపోతే అంటే ఒక రాంగ్ మార్గాన్ని ఎంచుకున్నారు. నేను రీసెంట్‌గా చూసాను. వాళ్ళ వైఫ్ నడుచుకుంటూ వస్తారు. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి, "చిన్ను నీకు డీమార్ట్‌కి వెళ్తాను. నాకిలా ఒక 10,000 కావాలి, లేదా ఒక 20,000 కావాలని" చెప్పి ఇట్లా ఏంటంటే అడుగుతదన్నమాట. అవునా? అయితే ఇది ఇక్కడ అదిగో నీకు 20 కాదు 40,000 తీసుకో. అంటే ఇది ఎలాగయిందండి అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? ఈ మన టెలిగ్రామ్ ఉంది కదా! ఈ గేమ్‌లో ఆడి సంపాదించాను. ఈ టెలిగ్రామ్ లింక్‌లో మీరు కూడా ఇలా సంపాదించుకుంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వని చెప్పి ఆయన జనాల్ని ఎంత ఎర్రి పప్పలు చేస్తున్నాడు. ఎర్రి పుష్పాలు చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు ఇది. హ్మ్. వెంటనే మనోళ్ళు కూడా రియాక్ట్ అవ్వి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. బట్ ఏంటంటే ఇంకా ఉన్నారు. సన్నీ యాదవ్. ఈ మామూలు సన్నీ కాదన్నమాట. ఈయనేంటంటే భయ్యా బైక్ రైడర్ అన్నమాట. మామూలు రైడర్ కాదు. ఆయన నాకింత సంపాదించాను, ఇల్లు కడుతున్నాను, ఒక 5 అంతస్తులు, 6 అంతస్తులు ఇల్లు కడుతున్నాను, లోపల ఇలా ఉంటది. ఇదంతా నేను సంపాదించి ఎక్కడి నుంచి వచ్చింది?
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అన్నమాట ఇదంతా. మా సొంత తమ్ముడే అన్నాడన్నమాట. మా అన్నకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ మా అన్నకి ఈళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మేము కష్టపడి డబ్బులతో మేము కట్టుకుంటాం అన్నాడన్నమాట. సొంత తమ్ముడే ఆయన్ని ఎలివేసాడన్నమాట. ఎందుకు? ఈ బెట్టింగ్ ప్రమోషన్‌లు అనేది చేశారన్నమాట ఆ మనిషి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతమందిని ఒకేసారి ఆయన ప్రస్తావన తెచ్చి పోరాటం చేస్తున్నాడు. అండ్ ఏంటంటే ఇదే విషయాన్ని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఇది. ప్రతి ఒక్కరు ఇప్పుడు సీఎం వరకు కూడా చేరింది ఈ విషయం. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. ఆ! నాన్ వెజ్‌ని ఎలా మెచ్చుకోవాలబ్బా ప్రతి ఒక్కరు. మీరు ఎవరైనా నాన్ వెజ్ వీడియో ఫాలో అవుతే మాత్రం నాకు కామెంట్ చేయండి కింద. నాన్ వెజ్ గురించి ఓకేనా? ఎనీవే చాలా మంది బెట్టింగ్ యాప్స్ దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి. ఓకేనా? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఉంటది కదా! బెల్ సింబల్ తెలుసు కదా! చేయండి ఓకేనా? ఎనీవే హ్యాపీగా ఉండండి. ఓకేనా? జై హింద్.